తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తుందంటే మిస్ వరల్డ్ అందాల పోటీలు నడుస్తున్నాయని చెప్తారు కావచ్చు ఎవ్వలైనా. ఆ లేడికి పోతే ఆ ఊరు ఆ టూరిస్ట్ స్పాట్ ఆలతే మారిపోతుంది. మంచిగా తెలంగాణలో ఉన్న అన్ని ఫేమస్ జాగాలను దగ్గరుండి చూయించుకొస్తున్నారు సర్కారోళ్ళు. ఇక గట్నే నిన్న వాళ్ళందరినీ రామప్పకు కూడా తోలుకపోయారు. ఇక ఆడ వాళ్ళ టూర్ ఎట్లా నడిచిందో ఏం కథ అన్నది అరుచుకొని వద్దాం పారి. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన అందగత్తలందరినీ ఏసీ బస్ ఎక్కించి అన్ని ఊర్లన్నీ తిప్పుకొస్తున్నారు కదా మనోళ్ళు. నిన్న రామప్ప గుడికాడికి తీసుకుపోయినరు. గుడికాడికి రాగానే మంత్రి సీతక్క, ములుగు కలెక్టర్, ఆఫీసర్లు మంచిగా ఎదుర్కొన్నారు. ఆదివాసీ కొమ్ము కోయల డాన్స్లతోటి డోలు సప్పుడు వేసుకుంటా ఎదుర్కోలు చేసిర్రు. మంచిగా అందరి మెడలల్లో పూలదండలేసి మనిషికో పువ్వు చేతికిచ్చి మంగళారతులు వచ్చి అలకు మంచిగా స్వాగతం చెప్పిండ్రు. అటెంకాలను కుర్చీలో కూసబెట్టి తాంబాలల్లో కాళ్ళు పెట్టించి మంచిగా కొత్త చెంబుల నీళ్లు తెచ్చి వాళ్ళ పాదరా విందాలను కడిగిండ్రు. తుడుచుకోమని తెల్ల తువాలు వాళ్ళ చేతికిస్తే మంచిగా తడి లేకుండా తుడుచుకున్నారు. కాకుంటే కాళ్ళు కడిగిన వాళ్ళు తువాలతో తుడిస్తే కూడా బాగుండు అనిపించిందట చూసిన వాళ్ళకు. అగో కొందరేమో మన తెలుగు సంప్రదాయ బట్టలైన లంగావోణీలు వేసుకొని మంచిగా నుదుటి మీద బొట్టి పెట్టుకొని కాళ్ళకు గజ్జల పట్టీలు పెట్టుకొని కొప్పుల పూలు పెట్టుకొని కుందర బొమ్మ లెక్క ఎంత ముద్దుగా నడుచుకుంటూ వస్తున్నారో చూడుర్రి. ఇక దిగినాక రామప్ప హరిత హోటల్ కాడ బతుకమ్మలు పెడితే సౌండ్ సిస్టంలో పాటలు కాకుండా రామ 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 ఉయ్యాలో రామణ శ్రీరామ ఉయ్యాలో అని మంచిగా బతుకమ్మ పాటలు వాడుకుంటా బతుకమ్మలు ఆడిర్రు అందగత్తెలంతా. ఈ తీర్ల అతిథులకు వచ్చిన సుందరాంగులకు మర్యాదలకు లోటు లేకుండా మస్తు గరుచుకుంటున్నది సర్కారు.